అరే రోడ్డు మీద ఉండకుండా అమ్మ ఎన్నిసార్లు చెప్పాలి అరే గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు బలపరిచినటువంటి నక్కల విజయలక్ష్మిని కోట్పల్లిలో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాము. రెండోది, పోయిన సంవత్సరం కూడా ఇంతకుముందు కూడా గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళు సర్పంచ్గా చేశారు. అయితే అప్పుడు మనకు అనుకూలమైనటువంటి ఎమ్మెల్యే లేకున్నా కూడా పోరాడి వాళ్ళు 5 సంవత్సరాలు నెట్టుకొని వచ్చారు. వాళ్ళు నెట్టుకొని వచ్చి గ్రామం అభివృద్ధి చేసి సహాయ సహకారాలు అందించారు. బోర్లు కట్టించారు, ప్రతి వాళ్ళు సీసీ రోడ్లు వేసారు. ఇక ముందు కూడా మిగిలిపోయిన కొన్ని రోడ్లు ఉన్నాయి, అవి మొత్తాన్ని పూర్తి చేయడానికి విజయలక్ష్మి గారు ముందంతా ఉంటారు. కాబట్టి మన ఎమ్మెల్యే గారి సహకారాలు ఉన్నాయి కాబట్టి, ఇంకా మంత్రుల సహకారం ఉన్నాయి కాబట్టి, ముందు ఇంకా ఎన్నో అభివృద్ధి చేస్తారు. కాబట్టి ప్రజలందరూ శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా, కత్తెర గుర్తు ఓటు వేయగలిగితే కొలుస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే, కొంతమంది పడిరాక ఆమె మీద లేనిపోని బురద తల్లి అనవసరంగా కొంత చెడపనికి చూస్తున్నారు. అటువంటి ప్రజలు నమ్మరు. కోట్పల్లి ప్రజలు చాలా మంచి ప్రజలు. కాబట్టి ఆమె ఎంత చేసిందో ఇంకా దానికా డబుల్ చేస్తారని ఆశిస్తున్నా. కాబట్టి మీరందరూ కత్తెర గుర్తు ఓటేసి ఆమె బలపరిచిన నంబర్ కూడా ఓటేపించి గెలిపిస్తారని మీ అందరూ కోట్పల్లి గ్రామ ప్రజలకు మరీ వేడుకుంటున్నా. కాంగ్రెస్ బలపరిచిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి బలపరిచినటువంటి అభ్యర్థి నక్కల విజయలక్ష్మి. మరి ఈరోజు నక్కల విజయలక్ష్మి గతం లోపల ఎంపీటీసీ ఉండి, మరి గతం లోపల సర్పంచ్ ఉండి ఎన్నో సేవలు గ్రామం లోపల ప్రతి సమస్యను రోడ్లు కానీ వాటర్లు కానీ ఏదైనా పింఛన్లు కానీ ఇండ్లు కానీ గవర్నమెంట్ తరఫు నుంచి పోరాడి తెప్పించడం జరిగింది. గతంలో ఉన్న ప్రభుత్వం లోపల ఆమె ఉండి ఏమీ పని చేయలేకపోయింది. మరి బుయ్యని మనోహర్ రెడ్డి గారు 2 సంవత్సరాలు ఈ పాలన లోపల ఉన్నప్పటి నుంచి ఈ కోట్పల్లి గ్రామానికి మరి ఎమ్మెల్యే సహకారంతో 2 కోట్ల నిధులు తెచ్చి ఈరోజు గ్రామం ఎంతో అభివృద్ధి పథంలో నడిపించడం జరిగింది. మరి బ్రహ్మరథం పట్టిండ్రు నక్కల విజయలక్ష్మి. మరి బందయ్య గారు సహకారంతో ఆమె ముందుకు జరుగుతుంది. బందయ్య అనగానే పిలిస్తే పలికే నాయకుడు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఏ రాత్రి కానీ ఏ పగలు కానీ ఫోన్ చేస్తే ఎక్కడున్నా కానీ రెస్పాండ్ అయ్యి వచ్చే నాయకుడు. కాబట్టి ఇక్కడున్న పోటీదారు ఉన్నటువంటి నాయకుడు పిలిస్తే పలకడు, దగ్గరికి వస్తే రాడు, మాట్లాడితే మాట్లాడనటువంటి వ్యక్తి ఉన్నాడు. మరి అది దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క స్పందన ప్రతి ఒక్కరిది ఏమంటున్నారంటే, మందన్న పిలిస్తే పలుకుతాడు, అరే అన్న పలుకుతాడు, అరే రారా అంటే పలుకుతాడు. కాబట్టి అతనికి స్పందన చాలా బ్రహ్మరథం పట్టింది ఈరోజు. మరి తప్పకుండా విజయలక్ష్మి మరి ముందున్నది. వారు ఏదో చెప్పుకుంటున్నారు, ఆయన మళ్ళీ ఆయన సర్పంచ్ అని ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ కాదు, మంచిగా చేసే నాయకుడు ఎప్పుడైనా కూడా మరి ఎన్నుకునే ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రతి వర్గంలో ఉండి ఏ వర్గంలో పోయినా కానీ మరి బందయ్య మంచి వ్యక్తి, పిలిస్తే పలికే నాయకుడు అని చెప్పడం జరుగుతుంది. మరి కత్తెర గుర్తుకు మరి ఓటేసి వాళ్ళు మేము గెలిపిస్తామని ముందుకొస్తున్నారు. మరి అతని తరఫున నిలబడ్డటువంటి మెంబర్లు కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి వ్యక్తులై ఉన్నారు. కాబట్టి ఆ నాయకులు అందరూ మెంబర్లను కూడా మరి సర్పంచ్ను కూడా కోరుకుంటున్నారు. కాబట్టి మరి కోట్పల్లి గ్రామ ప్రజలందరికీ మరి ఒక్కసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ మరి నక్కల బందయ్య మరి విజయలక్ష్మి కత్తెర గుర్తు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచినటువంటి వ్యక్తి. కాబట్టి అందరూ కూడా కత్తెర గుర్తుకు ఓటేసి విజయలక్ష్మిని విజయపథంలో నడిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. నమస్కారం ప్రజలందరికీ. గతంలో ఎమ్మెల్యే మా మనిషికి లేడు కాబట్టి నేను 5 సంవత్సరాలు ముండ్ల మీద చేసిన. ఇప్పుడు ఎమ్మెల్యే మనోడు ఉన్నాడు కాబట్టి ఇంకా జర వర్కులు తెచ్చి ఇంకా అభివృద్ధి చేస్తానని అందరికీ మాటిస్తున్నా. ఇది ఒక్కసారి అవకాశం ఏమని కోరుకోవాలి ప్రజలకు కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ గుర్తు ఏంది? కత్తెర గుర్తు. ఇప్పుడు మీరు కోట్పల్లి మండలంలో సర్పంచ్గా గెలిస్తే ఏమేమి అభివృద్ధి చేద్దాం అనుకుంటారు? ఇంతకుముందు ఏం చేసినారు, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు? ఇంతకుముందు కూడా మస్తు చేసిన కాబట్టి ఊరు మొత్తం ఏమనలేదు. 2-3 అన్నారు నాకు ఎదురు కలిసి ఇట్లా చేయలేవమ్మా అని. ఆ 2-3 కాదు, ఇంకెన్న ఏడ ప్రాబ్లం ఉన్నా అంతా సాల్వ్ చేస్తానని మాటిచ్చి వచ్చిన. ఇప్పటిదాకా చేస్తా అని చెప్తున్నా, ఇప్పుడు కూడా చేస్తా. ఎమ్మెల్యే సహకారం ఉంది నాకు, కంపల్సరీ చేస్తా. మీ ప్రచారం ఎట్లా సార్?
ఇప్పుడైతే ప్రజెంట్ బాగానే ఉందన్న, ఇంకా ముందు ముందు కూడా ఇంకా బాగుంటుందని చెప్తున్నాను. కోట్పల్లిలో మనోహర్ రెడ్డి గారు బలపరిచిన వ్యక్తి నక్కల విజయలక్ష్మి గారు. అలాగే మేము గతంలో ఎంపీటీసీ చేసినాం, సర్పంచ్ చేసినాము, అంచెలంచెలుగా అభివృద్ధులు చేసుకుంటూ వచ్చినాము. ఇప్పుడు గిట్ట అభివృద్ధి చేస్తాం కాబట్టి ఎమ్మెల్యే ఉన్నాడు, మాకు అండదండలతో ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్క వర్కులు చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు గిట్ట కొన్ని ఏదైనా మిగిలిపోతే గిట్ట ఖచ్చితంగా వర్కులు చేస్తామని చెప్తున్నాం. జనాలు మాత్రం మాకు బ్రహ్మాండంతో పడుతున్నారు, బంపర్ మెజార్టీతో గెలిపిస్తామని చెప్తున్నారు. ఇది వరకు చేసిన అభివృద్ధి కొద్దీ ఇప్పుడు ఇంకేం చేద్దాం అనుకుంటున్నాం? ఇంతకుముందు ఊరులా మేము గెలిచినప్పుడు మొత్తం మోరీలు నిండే, లైట్లు లేకుండే, మొత్తం అంధకారం అయిపోతే మొత్తం అది చేసుకుంటూ వచ్చినాం. సొంత ట్రాక్టర్ పెట్టి పని చేసినాం, సైడ్ డ్రైన్లు చేసిన, సీసీ రోడ్లు చేసిన, మండల్ హెడ్ క్వార్టర్ తీసుకొచ్చిన. తెలంగాణ స్టేట్లో ఎవరు తీసుకురాలే, మండల్ హెడ్ క్వార్టర్ చేసిన, బోర్లు చేయించిన, సింగిల్ ఫేజ్ మోటార్లు వేయించిన. అంతేకాకుండా మళ్ళీ ఇంకా మనము ప్రతి ఒక్క గుడికి, బడికి, ప్రతి ఒక్క చర్చుకు, మజీద్కు, పోచమ్మ గుడి, నల్ల పోచమ్మ గుడి, హనుమాన్ మందిర్, అవన్నీ A to Z వర్కులు తీసుకొని వచ్చిన. శాతం పని చేసుకుంటూ వచ్చినాం. ఇంకా మాకు అవకాశం ఇస్తే అంచెలంచెలుగా పని చేసుకుంటూ పోతామని నేను ప్రజాసేవకే అంకితం ఉన్నా కాబట్టి నాకు ఆశలు ఏం లేవు కాబట్టి 24 గంటలు నేను జనాలకు సర్వీస్ ఇస్తా. నాకు జనాలు ఆదరిస్తారు కాబట్టి కత్తెర గుర్తు కోటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను.